ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, ఆధ్యాత్మిక వ్యక్తులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక మాస అమావాస్య శనివారం ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16/11/2024 నుండి 30/11/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే ఆ కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఆశీస్సులు మీపైన ఉన్నాయని చెప్పి గమనించాలి. వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా విన్నట్లయితే మీ అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కళయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఒకవైపు ఏలనాటి శని శివరార్థ సంచార స్థితిలో ఉన్నప్పుడు కార్తీక మాస బహుళాష్టమి శనివారంతో కూడుకున్న ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి యోగాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేషమైనటువంటి బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి అనే అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంటూ కార్తీక మాసంలో ఇది శని యొక్క ప్రభావానికి చివరి కార్తీక మాసం అని చెప్పి కూడా గమనించాలి. కనుక ఇప్పుడు చేసే ఏదైనా కార్యక్రమము రాబోయే కాలానికి మంచి కాలానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి. వీరికి 2వ స్థానంలో శని, 3వ స్థానంలో రాహు, 5వ స్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వెళ్ళాలన్నా వెళ్ళకూడదా, చేయాలన్నా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అనేటువంటిది తర్జనా భర్జన జరిగేటువంటి కాలం ఇది. కొంతకాలము మీరు మౌనంగా ఉండడమే ఉత్తమోత్తమం. ఎందుకనగా సంవత్సరానికి చివరిగా రావడం జరిగింది. 2025కు మీకు మంచి కాలం రాబోతుంది. అటు ఏప్రిల్ నెల నుండి శని భగవాన్ కూడా వెళ్ళిపోతున్నాడు కనుక కొంతకాలము మౌనంగా ఉండడం, డబ్బులను సమయాన్ని వృధా చేసుకోకుండా ఆరోగ్యం పైన దృష్టి సాధించడం వలన మంచి కాలం మీ సొంతమవుతుందని చెప్పాలి. కుజుడు అష్టమంలో కర్కాటక రాశిలో నీచభంగ రాజయోగం ఉండడం వలన అమ్మాయిలు అబ్బాయిలకు దూరంగా ఉండడం, వీలైనంత వరకు ప్రేమ వివాహాలకు దూరంగా ఉండడం, అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారానికి ఇంకొంచెం దూరంగా ఉండడం, మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, చతుర్దశి
అమావాస్య తిథుల యందున యంత్రాలతో ఆయుధాలతో చెలగాటం పనికిరాదు. నీటి గండం, జలగండం, వాయుగండాలు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొట్టిబెట్టాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన చదువు, ఏకాగ్రత, ధర్మబద్ధము, ఆధ్యాత్మికత, గురువుల యొక్క మాట వినడము, సక్సెస్ వారి యొక్క సూత్రాలు తెలుసుకోవడం వలన రాజయోగం మీ సొంతం కాబోతుంది. వ్యయంలో శుక్రుడు ఉండడం వలన బంగారు ఆభరణాలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, విలాసవంతం జీవితం గడపాలి అనేటువంటి దానికి డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో అష్టమి రోజున, అమావాస్య రోజున ఒక తెలుపు రంగు క్లాత్ కానీ, లేకపోతే నీలం రంగు క్లాత్ కానీ, లేదా అయ్యప్ప స్వాములకు కానీ వస్త్రాలు ఇప్పించడం, వీలైతే ఇంట్లో అయ్యప్ప స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాన్ని చేయించి భిక్షను ఏర్పాటు చేయడం వలన సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యము తొలగి ఆనందము ఈ మకర రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.